గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీరీ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది న్యూ మామ్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి యూజ్ అయ్యే టాపిక్ అనమాట. మనం వీడియోలోకి వెళ్ళక ముందు ప్రీవియస్గా పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఇన్ని డేస్ గ్యాప్ తర్వాత షేర్ చేసుకున్న వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. మీ లవ్కి, సపోర్ట్కి అండ్ కామెంట్స్కి చాలా 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 థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది న్యూ మామ్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి యూజ్ అవుతుందని చెప్పాను కదా. టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కాబట్టి బ్రెస్ట్ మిల్క్ సప్లై ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేసి నాకు యూస్ఫుల్ అయిన టిప్స్, నేను చేసిన థింగ్స్కి నాకు వర్కౌట్ అయినవి అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో డెలివరీ అయ్యాక స్టార్టింగ్ డేస్ అందరికీ మిల్క్ సప్లై లోనే ఉంటుంది, కొంతమందికి ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. బట్ దానికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఈ టిప్స్ కొన్ని ఫాలో అవుతే మన మిల్క్ సప్లైని ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నాకు బాగా యూస్ఫుల్ అయిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎర్లీ డేస్లో, డెలివరీ అయ్యాక వెరీ స్టార్టింగ్ డేస్లో మిల్క్ సప్లై నాకు లోనే ఉంది. లో అంటే అది బేబీకి సరిపోయే క్వాంటిటీ అంట. బట్ మనం స్టార్టింగే చూసి మిల్క్ రావట్లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు అందరూ. బట్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బేబీ ఎంత తాగుతుందో దాన్ని బట్టి మన మిల్క్ సప్లై ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అస్సలు టెన్షన్ తీసుకొని అవసరం లేదు. ఈ టైంలో ఎవరైనా టెన్షన్, స్ట్రెస్ తీసుకుంటే మిల్క్ సప్లై పెరగకుండా ఆగిపోతుంది. సో ఆ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్టార్టింగ్ డేస్లో వచ్చే మిల్క్ చూసి నేను బేబీకి మిల్క్ సరిపోతాయా, సరిపోవా, నాకు బేబీకి సరిపడినంత మిల్క్ వస్తాయా, రావా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. బేబీ ఏడుస్తుంటే ఇంకా భయం వేసేది, ఏంటి సరిపోవట్లేదా, ఏంటి అది ఇది అనేసి. కానీ బేబీకి సరిపడా మిల్క్ రావడానికి నాకు హెల్ప్ అయిన టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని సింపుల్ డైట్ చేంజెస్ అండ్ బ్రెస్ట్ పంప్ హెల్ప్తో నేను మిల్క్ సప్లై ఎలా పెంచుకున్నాను అనేది ఈరోజు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మనం మర్చిపోయే మెయిన్ థింగ్ వాటర్. బ్రెస్ట్ మిల్క్లో 90% వరకు వాటరే ఉంటుంది. బట్ మనందరం దీన్ని మర్చిపోతాము. అండ్ అప్పట్లో ఆఫ్టర్ డెలివరీ ఎక్కువ వాటర్ తాగొద్దు అని చెప్తూ ఉంటారు. బట్ అదంతా ఏం కాదు. ఇప్పుడు డాక్టర్స్ అందరూ మీకు మిల్క్ సప్లై బాగా రావాలి అంటే మీరు ఎంత బాగా హైడ్రేటెడ్గా ఉంటే మీకు మిల్క్ సప్లై అంత బాగుంటుంది అని చెప్తారు. సో మీరు మిల్క్ ఇచ్చేకి ముందు కానీ లేదా డే అంతా హైడ్రేటెడ్గా ఉండడానికి ఎప్పుడు మీ పక్కన ఇలా వాటర్ బాటిల్ పెట్టుకుంటూ మీరు డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగుతూ ఉంటే మిల్క్ సప్లై కూడా దాంతో పాటు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలానే నేను రోజుకి కనీసం 3 to 4 లీటర్ వాటర్ పక్కా తీసుకుంటాను. ఇలా తీసుకోవడం ఒక హ్యాబిట్లా చేసుకున్నాను. అది ఆఫ్టర్ డెలివరీ అని కాదు, ప్రెగ్నెన్సీ నుంచి కూడా నేను అలా వాటర్ తీసుకునేదాన్ని 3 to 4 లీటర్స్ డైలీ అనేసి అది ఒక రూల్లా పెట్టుకున్నాను అనమాట. సో ఇది నాకు ఇప్పుడు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బేబీకి ఫీడ్ ఇచ్చేకి ముందు కూడా 1 గ్లాస్ వాటర్ అయితే పక్కా తీసుకుంటాను. అలా తీసుకోవడం వల్ల మిల్క్ ఫ్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కోకోనట్ వాటర్ కూడా దీనికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్టార్టింగ్ డేస్లో 1 ml మిల్క్ పంప్ చేయడానికి కూడా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నేను ట్రై చేస్తూ ఉండేదాన్ని. సో ఈ రోజుకి నాకు చాలా బాగా రిజల్ట్ ఉంది. నేను ఆ ట్రై చేయడం అనేది మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వలేదన్నమాట. అండ్ నా డైట్ సీక్రెట్, నాకు వర్కౌట్ అయిన ఫుడ్స్ మెయిన్గా వెల్లుల్లి అందరూ చెప్తుంటారు కదా, అది నిజంగానే చాలా 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 బెస్ట్ మెడిసిన్ అనమాట. నేను తినే అన్ని ఫుడ్స్లో వెల్లుల్లి అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటాను. అండ్ ప్రతి మీల్లో ప్రోటీన్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇదొక మెయిన్ టిప్. ఎందుకంటే మనకి ఫీడింగ్ ఇచ్చే టైంలో బాగా ఆకలిస్తుంది మనం ఎంత తింటున్నా కానీ ఇంకా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఆ ప్రోటీన్ తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అండ్ బేబీకి కూడా మిల్క్లో ప్రోటీన్ అండ్ న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అండ్ లీఫీ వెజిటేబుల్స్ బాగా తీసుకుంటాను. పాలకూర, మెంతికూర, తోటకూర, ఇలా ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే దీనివల్ల కూడా న్యాచురల్గానే మిల్క్ సప్లై పెరుగుతుందన్నమాట. నేను అయితే పాలకూర డైలీ ఇంక్లూడ్ చేసుకుంటాను. అప్పుడప్పుడు తోటకూర, మెంతికూర ఇవి కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. నా ఫుడ్ డైట్ ఎలా ఉండేదంటే, మార్నింగ్ నేను వాము కానీ, సోంపు కానీ, జీరా లేదా మేతి ఇలా ఏదో ఒక వామ్ వాటర్లో తీసుకునేదాన్ని. అండ్ అలానే బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ ఫుడ్ అంటే మిల్క్ సప్లై కోసం ఓట్స్ విత్ మిల్క్ అండ్ డ్రై నట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే సప్లై చాలా బాగుంటుంది. దీంట్లో ఐరన్ ఉండడం వల్ల ఇంకా సప్లై చాలా బాగా పెరుగుతుంది.
అండ్ నేను తినే ప్రతి ఫుడ్‌లో వెల్లుల్లి ఉండేలాగా ఇంక్లూడ్ చేసుకునేదాన్ననమాట. అన్నిట్లో ఎక్కువ ఎక్కువ వెల్లుల్లి యేసుకొని తినేదాన్ననమాట. సో, ఈ వెల్లుల్లి అనేది కూడా నేచురల్‌గానే చాలా బెస్ట్ మెడిసిన్ కింద వర్క్ అవుతుంది. సో, మన ఇండియన్ ఫుడ్స్‌లో వెల్లుల్లి అనేది నిజంగానే అంత మంచిగుంటుందనమాట ఈ మిల్క్ సప్లై కోసం. అండ్ నైటే నట్స్ నానబెట్టుకొని బాదం కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, వాల్‌నట్స్ ఇవన్నీ నానబెట్టుకొని నేను బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు కాకుండా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత స్నాక్‌లా తీసుకుంటాను. అండ్ ఓన్లీ ఫుడ్డే అని కాదు, ఫుడ్‌తో పాటు మనకి మెయిన్‌గా ప్రాపర్ స్లీప్ ఉండాలి. బట్ ఆఫ్టర్ డెలివరీ డెఫినెట్‌గా బేబీ ఫీడ్ టైమ్ ఉంటుంది. ఎవ్రీ 2 అవర్స్‌కి, 3 అవర్స్‌కి బేబీ కోసం లేస్తూ ఉండాలి కాబట్టి స్లీప్ ప్రాపర్‌గా ఉండదు. బట్ మనం ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం ఇంట్లో వాళ్ళు చూసుకుంటే మనం కొంచెం పడుకోవడము, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడం అండ్ స్ట్రెస్ లేకుండా ఉండడం ఇలా చేస్తే బ్రెస్ట్ మిల్క్ ఆబ్వియస్‌గా ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ తీసుకుంటే చాలా మిల్క్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. సో, స్టార్టింగ్ స్టేజెస్‌లో రాకపోయినా కానీ ట్రై చేయండి కానీ స్ట్రెస్ తీసుకోకండి. అండ్ అలానే నా బేబీ కూడా నాకు చాలా చాలా సపోర్టివ్ అనమాట. ఊరికే ఏడుస్తూ ఉండడం, లేకపోతే చికాకు చేస్తూ ఉండడం అలా ఉండకుండా ఫీడ్ తీసుకున్నాక కొంచెం సేపు ఎత్తుకొని బర్ప్ ఇచ్చి మళ్ళీ పడుకుంటాడనమాట. నైట్ టైమ్స్ కూడా పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టడు. బట్ పాలు తాగి మంచిగా పడుకుంటాడు. సో, నాకది చాలా హెల్ప్ అయిందనమాట. చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. సో, ఈ విషయంలో మాత్రం నేను సూపర్ హ్యాపీ. అండ్ చాలా మందికి మిల్క్ సప్లై పెరగకుండా తగ్గిపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అయ్యుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో మిల్క్ సరిపోవట్లేదనేసి ముందే ఫార్ములాకెళ్ళిపోవడం, లేదు అంటే ఆహ్, ట్రై చేయకుండా ఉండడం ఇలా చేస్తూ ఉంటారు గదా! బట్ మనకి ఎంత తక్కువున్నా కానీ బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత నాకు ఈ మధ్యలో హెల్ప్ అయిందయితే మాత్రం బ్రెస్ట్ పంప్. సో, నేను అది సజెస్ట్ చేస్తున్నాను. మన బ్రెస్ట్ ఎంప్టీ అయిపోతే ఇంకా మిల్క్ సప్లై పెరగాలి అనేసి బ్రెయిన్‌కి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. సో, మనం బ్రెస్ట్‌ని ఎప్పుడు ఎంత ఎంప్టీ చేసి పెడితే అంత మిల్క్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలా ఫీడ్ చేసిన తర్వాత కూడా పంప్ చేస్తే ఏమవుతుందంటే బాడీ బేబీకి మిల్క్ సరిపోలేదు, ఇంకా మిల్క్ కావాలి అనేసి మిల్క్ ప్రొడక్షన్ పెంచుతుందనమాట. ఇది ఒక చిన్న టిప్ అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నాకు ఈ బ్రెస్ట్ పంప్ చాలా హెల్ప్ అయింది. ఈ పంపింగ్‌లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. పవర్ పంప్ అనేసి ఈ మధ్యలో చూసా నేను యూట్యూబ్‌లోనే చూసాను. పవర్ పంప్ అంటే ఏంటి అంటే మనం పంప్ చేసి జస్ట్ ఒక 15, 20 మినిట్స్ పంప్ చేసి వదిలేయకుండా మనకెప్పుడైనా మిల్క్ సప్లై తక్కువున్నప్పుడు కానీ, సరిగ్గా రానప్పుడు 1 అవర్ పంపింగ్ అనమాట ఇది. 10 మినిట్స్ పంప్ చేసి మళ్ళీ 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి అండ్ మళ్ళీ అగైన్ 10 మినిట్స్ పంప్, 10 మినిట్స్ బ్రేక్, 10 మినిట్స్ పంప్. ఇలా ఒక 1 అవర్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ చేస్తే ఇది కూడా సప్లైకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినిట్‌గా ట్రై చేయండి. రిజల్ట్స్ పక్కా ఉంటాయి. ఇలా 1 అవర్ చేస్తే మీకు 2, 3 డేస్‌లోనే సప్లైలో డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇలా పంప్ చేసిన మిల్క్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి మనం బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత మనం రెస్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు మిల్క్‌ని వార్మ్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చనమాట. ఇది ఈ టైంలో మన స్లీప్‌కి చాలా హెల్ప్ అవుతుంది. నాకు మాత్రం ఇంట్లో అత్తమ్మ హెల్ప్ చేస్తారు. బేబీ ఫీడ్ తర్వాత నేను పడుకున్నా కానీ అత్తమ్మ ఆ మిల్క్ బేబీకి ఫీడ్ చేస్తారనమాట మధ్యలో బేబీ లేస్తే. సో, ఇది నాకు స్లీప్‌కి కొంచెం హెల్ప్ అవుతుందనమాట. పంప్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన మిల్క్ నేను రెస్ట్ తీసుకున్న టైంలో ఆర్ నైట్ టైమ్ బేబీకి ఫీడ్ ఇవ్వడం వల్ల నాకు రెస్ట్ దొరికేదనమాట. ఈ విషయంలో నాకు అత్తమ్మ హెల్ప్ చేస్తారు. నైట్ టైమ్ సమ్‌టైమ్స్ నా దగ్గర ఫీడ్ ఇస్తాను. లేదంటే సమ్‌టైమ్స్ నాకు రెస్ట్ కావాలి పడుకుంటున్నాను అన్నప్పుడు అత్తమ్మ చూసుకునేవాళ్ళు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే బేబీ ఎంత దగ్గరగా ఉంటే అంత మిల్క్ సప్లై పెరుగుతుందనమాట. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, ఫ్రీక్వెంట్ ఫీడింగ్, ఎవ్రీ 2-3 అవర్స్‌కి ఫీడింగ్ ఇవ్వడం ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే సప్లై సరిగ్గా లేదు అని వెంటనే ఫార్ములా స్టార్ట్ చేయడం. ఫార్ములా స్టార్ట్ చేసినా కూడా మీరు ఆ హోప్ వదిలిపెట్టుకోకుండా నర్సింగ్ ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉంటే, ఫీడింగ్ టైం పెంచుతూ ఉంటే మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవుతుందనమాట. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు నేను చెప్పిన అన్ని ఫుడ్ ఐటెమ్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెయిన్‌గా టెన్షన్ పడకండి, స్ట్రెస్ తీసుకోకండి. ఈ స్ట్రెస్ వల్ల కూడా మిల్క్ ఫ్లో అనేది బ్లాక్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, మెయిన్‌గా స్ట్రెస్ తీసుకోకండి, టెన్షన్ పడకండి. అండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ పడుకున్నప్పుడు మీరు పడుకోండి, నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. అయితే ప్రాపర్ స్లీప్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్ అని చెప్తాను. మీరు ఎంత మంచిగా పడుకొని, ఎంత రెస్ట్ తీసుకొని రిలాక్స్డ్‌గా ఉంటే మిల్క్ సప్లై కూడా అంత బావుంటుంది. బేబీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండి బేబీతో హ్యాపీగా ఆడుకుంటూ, బేబీ పడుకునే టైంలో నిద్రపోతుంటే అంత బావుంటుందనమాట.
సో అస్సలు టెన్షన్ తీసుకోకండి. సో ఇది అండి నా జర్నీ. ఈ టిప్స్ అన్నీ నాకు పర్సనల్‌గా బాగా వర్క్ అయ్యాయి. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాము. మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఫర్దర్‌గా ఏం వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి. నేను డెఫినెట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. బేబీతో కొంచెం టైం అంతా ఆక్యుపై అయిపోతుంది. బట్ డెఫినెట్‌గా నేను ట్రై చేస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా బెస్ట్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్. బై బై.